హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి తెలుగు మెథడాలజీ ఎస్జిటికి సంబంధించి 5వ లెసన్ ఫ్రెండ్స్. భాషా సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు. ఇదివరకు మనం ఆల్రెడీ 6, 7, 8, 9, 10 లెసన్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ వీడియోలో 5th లెసన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్స్ చూద్దాం తెలుగు మెథడ్కి సంబంధించి. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, బహుళైచ్ఛిక ప్రశ్నలు. ఫస్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. పాఠశాలకు రాకముందే బిడ్డకు ఈ నైపుణ్యం అలవడుతుందో అంటున్నాడు. సో పాఠశాలకు రాకముందే, సో అలాగే ఇక్కడ ఆన్సర్స్ కూడా చేయడం జరిగింది. సో పాఠశాల రాకముందే బిడ్డకైతే శ్రవణం, భాషణం ఈ రెండు కూడా అలవాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. శ్రవణం అంటే వినడం, భాషణం అంటే మాట్లాడడం. సో పాఠశాల రాకముందే మాట్లాడటం మరియు వినడం అనేది ప్రతి బిడ్డకు కూడా వస్తుంది. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ నైపుణ్యం వల్ల విద్యార్థులు భాషా ధ్వనుల మధ్య భేదాన్ని గుర్తిస్తారు. ఆప్షన్స్ చూడండి: శ్రవణం, భాషణం, లేఖనం, పఠనం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి శ్రవణం. ఈ శ్రవణం అనేది భాషా ధ్వనుల మధ్య భేదాన్ని అయితే గుర్తిస్తారు ఈ నైపుణ్యం వల్ల పిల్లలు. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ దశలో విద్యార్థులు కథలు, పాటలు వినడానికి ఆసక్తి చూపుతారు. ఏ దశలో ఫ్రెండ్స్? ఆన్సర్ చూడండి. ఆప్షన్ 2 ప్రాథమిక దశ. సో 1 to 5th క్లాస్ ఉన్నాయి కదా, ఈ ప్రాథమిక దశలోనే విద్యార్థులు ఎక్కువగా కథలు, పాటలు వినడానికి ఆసక్తి చూపుతారు. నెక్స్ట్ బిట్ చూడండి, 4వ బిట్టు. వాక్కుకున్న శక్తి వాడి కత్తికి లేదు. కొటేషన్స్ ఫ్రెండ్స్, ఆల్రెడీ చెప్పాం ప్రతి లెసన్స్లో కూడా కొటేషన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. సో ఈ లెసన్ సంబంధించి వాడుకున్న కత్తి వాడుకున్న శక్తి వాడి కత్తికి లేదు అన్నది ఎవరంటే నండూరి రామకృష్ణాచార్యులు. ఆప్షన్ 4 నండూరి రామకృష్ణాచార్యులు కరెక్ట్ ఆన్సర్. 5వ బిట్ చూడండి. విద్యార్థులు ప్రాథమిక దశలో ఎక్కువగా చేసే పఠనం ఏది అంటే సామూహిక పఠనం ఫ్రెండ్స్. సో విద్యార్థులు ప్రాథమిక దశలో ఎక్కువగా పిల్లలు కలిసి చదవడానికి ఇష్టపడతారు, సామూహిక పఠనం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. అభినవాచార్యకం పుస్తకం రచయిత ఎవరు అడుగుతున్నాడు. అభినవాచార్యకం పుస్తక రచయిత వచ్చి ఆప్షన్ 2 ఫ్రెండ్స్, గోడవర్తి సూర్యనారాయణ. గుర్తుపెట్టుకోవాలి, గోడవర్తి సూర్యుని యొక్క పుస్తక రచన ఏదంటే అభినవాచార్యకం. నెక్స్ట్ చూడండి. భాషా నైపుణ్యం అతి క్లిష్టమైనది ఏది? ఇది ఆల్రెడీ మనకు అందరికి తెలిసిందే, ఎక్కువగా లేఖనమే మనకి అతి కష్టమైనది కనుక ఆప్షన్ 4 భాషా నైపుణ్యం అతి క్లిష్టమైనది లేఖనం లేదా రాయడం అనేది కొంచెం కష్టమైన పని. నెక్స్ట్ బిట్ చూడండి. విభిన్న ఆలోచన, సరళ, సృజనాత్మకత అని చెప్పింది ఎవరు అంటున్నాడు. విభిన్న అని పేరు వచ్చిందంటే మనం గుర్తుపెట్టుకోవాలి గిల్ఫర్డ్ అని. ఇది మనకు సైకాలజీలో కూడా బిట్ వచ్చిందండి. సో సైకాలజీలో కూడా ఈ గిల్ఫర్డ్, ఫ్లాటో, సాఫ్ట్వేర్ వీడి యొక్క కొటేషన్స్ అనేది ఉంటాయి. ఇక్కడ కూడా అలా ఇచ్చాడు. విభిన్న ఆలోచనే, సరళయే, సృజనాత్మకత అని చెప్పింది ఎవరంటే గిల్ఫర్డ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. వ్యక్తిలోని లేదా అచేతనంలోని సంఘర్షణ సృజనాత్మకంగా వ్యక్తం అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇది కూడా బండ గుర్తండి. అచేతనం అంటేనే సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. అచేతనం లేదా సంఘర్షణ అనే ఎక్కడైనా కనిపిస్తే అది సిగ్మండ్ ఫ్రాయిడే అని గుర్తుపెట్టుకోండి. సో విభిన్న అనే వచ్చింది అనుకోండి, అది గిల్ఫర్డ్. ఇది సైకాలజీకి కూడా యూజ్ అవుతాయి ఈ బిట్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. 10వ బిట్టు. వాక్ రూపంలో అందించే భాషా నైపుణ్యం ఏది అంటున్నాడండి. వాక్ రూపంలో అందించే భాషా నైపుణ్యం వచ్చి శ్రవణం అండి. మ్యాక్సిమం భాషను అనుకుంటారు, ఎందుకంటే మాట రూపంలో అందించే భాషణం అని కాదండి. వాక్ రూపంలో వెలువరించే భాషా నైపుణ్యం అయితే భాషణ పోతుంది. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి, రెండు ఒకేలా ఉండదు. చూడండి, వాక్ రూపంలో అందించే భాషా నైపుణ్యం వచ్చి శ్రవణం అండి. సో మనం వినడం ద్వారానే ఆ వాక్ రూపంలో ఉన్నటువంటిది మనం పొందుతాం ఆ నైపుణ్యాన్ని. అలా కాకుండా వాక్ రూపంలో వెలువరించి అంటే మనం మన ద్వారా వెళ్ళే నైపుణ్యం అయితే భాషణం అండి. భాషణం అంటే మాట్లాడడమే కదా. సో మనం మాట్లాడడం ద్వారానే మన యొక్క నైపుణ్యం అనేది బయట ఇతరులకు వెలువరించవచ్చు మనము. సో ఆ విధంగా గుర్తుపెట్టుకుని వాక్ రూపంలో వెలువరించే భాష నైపుణ్యం భాషణం. అలా కాకుండా వాక్ రూపంలో అందించే భాష నైపుణ్యం అయితే శ్రవణం అండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. పాఠ్య బోధనలో ఉపాధ్యాయుడు చేసే పఠనం ఏది? ఎక్కువగా ఆదర్శ పఠనం అనుకుంటాం, బట్ కాదు, రాంగ్ ఆన్సర్. ఆదర్శ పఠనం, మౌన పఠనం, సామూహిక పఠనం అని ఇచ్చాడు ఆప్షన్స్. సో కరెక్ట్ ఆన్సర్ అయితే 2 అండి, మౌన పఠనం. ఎందుకంటే పాఠ్య బోధనలో ఉపాధ్యాయుడు చేసే పఠనం అన్నాడు. అంటే బోధనలో కాదండి, పాఠ్య బోధనలు అన్నాడు. చూడండి, అంటే ఉపాధ్యాయుడు ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని బోధన సంబంధించి ఒక పాఠ్యాంశాన్ని చేసేటప్పుడు మౌన పఠనం ద్వారానే చదువుతాడు. అది బోధనలో అయితే అప్పుడు ఆదర్శ పఠనం అవుతుంది. నెక్స్ట్ బిట్. ఈ పఠనం వల్ల విద్యార్థికి స్పష్టమైన ఉచ్చారణ, చక్కని పఠన శైలి అలవడుతుంది అంటే ప్రకాశ పఠనం అంటే ఆన్సర్ 4 కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ప్రకాశ పఠనం అంటే బయటికి బిగ్గరంగా చదువుతారు కనుక స్పష్టమైన ఉచ్చారణ మరియు చక్కని పఠన శైలి పడుతుంది. ఎందుకంటే ఉచ్చారణ అనేది సరిగ్గా లేనప్పుడు ఇతర పిల్లలు అది చెప్తుంటారు, అలాగే ఉపాధ్యాయుడు చెప్తుంటారు కనుక స్పష్టమైన ఉచ్చారణ అనేది వస్తుంది ప్రకాశ పఠనం ద్వారా.
ప్రకాశపట్నం, ఆదర్శపట్నం, సామూహికపట్నం, మౌనపట్నం ఉన్నాయి కదా. ఈ యొక్క అబ్రివేషన్స్ గుర్తుపెట్టుకోండి. అంటే నిర్వచనం, దీని యొక్క అర్థం కూడా తెలుసుకోవాలి. ఆదర్శపట్నం అంటే ఏంటి, మౌనపట్నం అంటే ఏంటి, సామూహికపట్నం అంటే ఏంటి, ప్రకాశపట్నం అంటే ఏంటి, అలాగే మేలుబంతి రకం పట్నం, ఇలా చాలా రకాలు ఉంటాయండి. సో కంటెంట్ ఒకసారి చూడండి. కంటెంట్ అనేది మెథడాలజీకి సంబంధించి కంటెంట్ చూసాక ఈ ఆబ్జెక్టివ్ బిట్స్ చేస్తే మీకు ఇంకా బాగా గుర్తుంటాయి. సో ఇంకెవరికైనా పీడిఎఫ్ ఫార్మాట్లో తెలుగు అక్కడ బుక్స్ కావాలన్నా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది అది తీసుకుంటున్నారు. ప్రైస్ కూడా చాలా వరకు తగ్గించాం మన వ్యూయర్స్ కోసం. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి, 14వ బిట్టు. సృజనాత్మకత ఒక అతీత శక్తి. సృజనాత్మకత కల వ్యక్తి దేవుని ప్రతినిధి అన్నది ఎవరు అంటే ఆప్షన్ సృజనాత్మకత ఒక అతీత శక్తి, సృజనాత్మక గల వ్యక్తి దేవుని ప్రతినిధి చెప్పింది గాంధీ అండి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ భావ ప్రసరణను ప్రభావవంతంగా నిర్వహించేందుకు ఉపయోగించే సాధనం ఏది? భావ ప్రసరణను ప్రభావవంతంగా ఉపయోగించేది ఏంటంటే భాషే కదా. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భాష మనకు వస్తేనే మన భావ ప్రసరణ అనేది ప్రభావవంతంగా నిర్వహించవచ్చు. నెక్స్ట్ బదర్ బిట్ చూడండి. క్రింది వాటిలో భాష నైపుణ్యం కాంతిది అడిగాడండి. చూడండి ఇక్కడ కాంతి, శ్రవ, పలేమని గుర్తుంది. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. సో ఇక్కడ లేఖనం లేదు, గాయకం ఇచ్చాడండి. ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇది కాదు ఇది. నెక్స్ట్ బిట్ చూడండి, 17వ బిట్టు. వినడం అంటే కేవలం ధ్వనులు వినడం, గుర్తించడం మాత్రమే కాదు, ఏకాగ్రత విని అర్థం చేసుకోవడం అని చెప్పింది ఎవరు? కొటేషన్ అండి, కార్ల్ రోజర్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వినడం అంటే కేవలం ధ్వనులు వినడం, గుర్తించడం మాత్రమే కాకుండా ఏకాగ్రతతో విని అర్థం చేసుకోవాలండి. ఇది కార్ల్ రోజర్స్ అండి. నెక్స్ట్ 18. అన్ని భాషా నైపుణ్యాలకు పునాది ఏది? అన్ని భాషా నైపుణ్యాలకు పునాది శ్రవణమే కదండి. సో శ్రభాపల్లిని గుర్తుపెట్టుకుని, శ్ర అంటే శ్రవణం, బ అంటే భాషణం, ప అంటే పఠనం, లే అంటే లేఖనం. శ్రభాపల్లిలో మొదటి 2 ఒక వర్గం సింతి, 2 ఒక వర్గం సింతి అని అలా గుర్తుపెట్టుకోండి. సో అందులో మొదటిది ఏదంటే శ్రవణమేనండి పునాది. నెక్స్ట్ మీరు చూడండి. పిల్లల భాషణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి సరైన వనరు ఏది అన్నాడండి. భాషణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి కథా కథనం అండి. 4 కరెక్ట్ ఆన్సర్. కథా కథనం అనే సామర్థ్యం పెంచడానికి, ఎక్కువగా పిల్లల భాష సామర్థ్యం పెంచడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ధ్వని సహితంగా చేసే పట్టణం. ధ్వని సహితంగా అన్నాడు. సో ధ్వని సహితంగా బిగ్గరగా అని అర్థం అనమాట. ధ్వని సహితంగా ధ్వని కనిపించాలి మనకి, ఎక్కువగా ఉండాలి. సో మౌనపట్నం అయితే కాదు, క్షుణ్ణపట్నం కాదు, విస్తారపట్నం కూడా కాదు. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రకాశపట్నంలోని ధ్వని ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మీరు చూడండి. క్షుణ్ణపట్టణం కోసం ఉద్దేశించి రూపొందించింది ఏది? క్షుణ్ణపట్టణం కోసం తరగతి వాచకమే కదండి. సో ఉపవాచకం అయితే కాదండి, అది విస్తారపట్నం కింద వెళ్ళిపోతుంది. సో తరగతి వాచకం మనం చదివే టెక్స్ట్ బుక్ క్షుణ్ణపట్నం కింద రూపొందించబడింది. నెక్స్ట్ చూడండి. తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాలలో విషయాలను చదివి ఆకలింప చేసుకుని పట్టణం ఏది? విస్తారపట్నం అంతే కదా. సో తక్కువ సమయంలో ఎక్కువగా స్పీడ్గా చదువుతున్నాడు విస్తారపట్నంలో. నెక్స్ట్ గ్రంథాలయ వినియోగాన్ని ప్రోత్సహించే పట్టణం ఏది అంటున్నాడండి. ఇది కూడా విస్తారపట్నమేనండి. ఎందుకంటే మనం గ్రంథాలయం వెళ్ళేటప్పుడు తక్కువ సమయంలోనే ఎక్కువ విషయాలు మనము గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో మౌనపట్నం అనేది అది మౌనంగా చదువుతాం, కొంచెం బయట కూడా చదివే అవకాశం ఉంటుంది. బట్ అక్కడ ఏమన్నాడంటే గ్రంథాలయ వినియోగాన్ని ప్రోత్సహించే పట్టణం అన్నాడండి. సో విస్తారపట్నం అవుతుందండి. నెక్స్ట్ భాషా సామర్థ్యాలు ముఖ్యమైనది ఏది అంటే లేఖనమేనండి. కష్టమైనది కూడా లేఖనమే, ముఖ్యమైనది కూడా అదే. సెకండరీ స్థాయిలో పిల్లల నిమిషానికి రాయగల పదాలు ఎన్ని? సెకండరీ స్థాయి అంటే 5th to 10th అండి. సెకండరీ స్థాయిలో పిల్లలు నిమిషానికి రాయగల పదాలు వచ్చి 20 నుంచి 30 పదాలండి. గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 20 నుంచి 30 పదాలు సెకండరీ స్థాయిలో పిల్లలు ఒక నిమిషానికి రాయగలరు. నెక్స్ట్ పెట్టు. రాసేటప్పుడు అక్షరాలైన ఒకే పరిమాణంలో ఉంటే ఏమంటారు? సమత అంటారు. మనకు ఆల్రెడీ తెలిసి డైరెక్ట్ పెట్టేది సమత అంటారు. సో వేగం అనేది కొంచెం వేగం అది, స్పష్టత అంటే అది పరిమాణం అంటే అందంగా ఉండేటట్టు ఉంటుంది అది. రీతి అంటే ఒకే రీతిలో రాస్తారు కదా, దానికి సంబంధించింది. సమత అంటే ఏంటంటే అక్షరాలన్నీ ఒకే పరిమాణంలో ఉండడాన్ని సమత అంటారు. నెక్స్ట్ పెట్టు. భాషను మొత్తంగా నేర్పడానికి వీలున్న పద్ధతి ఏదంటే పూర్ణ పద్ధతి అంటే. భాషను మొత్తంగా నేర్పడానికి కదా పూర్ణ పద్ధతి. మొత్తంగా అంటే ఇలా హోల్గా గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. ఓకేనా. పూర్ణ పద్ధతి. పూర్ణం అంటే 0 కదా. నెక్స్ట్ ఉపాధ్యాయులు మొదటి పంక్తిలో చక్కగా రాస్తే దానిని చూసి విద్యార్థులు రాయడం ఏమంటారంటే మేలుబంతి రకం అంటారండి. ఇది ఆల్రెడీ అదేటో ఓవర్ రూల్ అంటారు కదా, అది మేలుబంతి రకం లేదా కరడాలని కూడా అనవచ్చండి తెలుగులో. మేలుబంతి రకం లేదా కరడాలు. ఉపాధ్యాయుడు ఉక్త లేఖనంలో ప్రతిదాన్ని ఎన్నిసార్లు చెప్పాలి అంటే ఆప్షన్ 3 అంటే 3 సార్లు చెప్పాలి. ఉక్త లేఖనం అంటే ఉపాధ్యాయుడు చెప్తుంటే పిల్లలు రాయడం అనమాట, లేదా డిక్టేషన్ అంటాం కదా, డిక్టేషన్ ఉక్త లేఖనం అంటారండి అచ్చ తెలుగులో. అది 3 సార్లు చెప్పాలండి. నెక్స్ట్ పాఠశాలలో చేరే నాటికి పిల్లలకు తెలిసే పదాల సంఖ్య ఎన్ని అంటున్నాడండి. సో పాఠశాలకు వచ్చేసరికి పిల్లలకు తెలిసే పదాలు వచ్చి 2000 పదాలు ఉంటాయండి. 2000 పదాలు వాళ్ళకి తెలిసే ఉంటాయి. నెక్స్ట్ పెట్టు. ఉపాధ్యాయుడు చిన్న పదాన్ని ఇచ్చి ఆ పదానికి ముందు మరికొన్ని అక్షరాలను చేర్చి
విద్యార్థిని కొత్త పదాలు తయారు చేయమని ఏముంటుందంటే పద విస్తరణ అంటారండి. అంటే ఉపాధ్యాయుడు కొన్ని పదాలు ఇచ్చి దానికి మళ్ళీ జోడింపుగా కొన్ని అక్షరాలు రాయమంటారండి విద్యార్థులకు, అది పద విస్తరణ అవుతుంది. నెక్స్ట్ చూడండి, జన వ్యవహారంలోనూ సారస్వతంలోనూ ఉన్న పదవాక్య నిర్మాణ రీతుల్లో ఇముడు ఉన్న నిర్మితిని సూచించేది ఏంటంటే వ్యాకరణం అండి. జన వ్యవహారంలోనూ సారస్వతంలోనూ ఉన్న పదవాక్య నిర్మాణ రీతుల్లో ఇమిడి ఉన్న నిర్మితిని సూచించేది వ్యాకరణం లేదా గ్రామర్ పాయింట్ అండి. నెక్స్ట్ చూడండి, భాష యొక్క ప్రయోగాత్మక విశ్లేషణ భాషా శరీర ధర్మశాస్త్ర వ్యాకరణం అని నిర్వచించింది ఎవడంటాడండి? కొటేషన్ ఇది కూడా డాక్టర్ హెన్రీ స్వీట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ హెన్రీ స్వీట్ భాష యొక్క ప్రయోగాత్మక విశ్లేషణ భాషా శరీర ధర్మశాస్త్రమే వ్యాకరణం అని చెప్పింది ఎవరంటే? డాక్టర్ హెన్రీ స్వీట్. నెక్స్ట్ చూడండి, లాస్ట్ బిట్, అధికార భాషా స్పృహ అనే పదాన్ని 1974లో మొదటిసారి వినియోగించింది ఎవరు అడుగుతున్నాడండి? ఇది ఎక్కువగా ఏ సంవత్సరం అడుగుతాడండి? 1974-75లో. అది మొదటగా ఎవరు వినియోగించారంటే కట్టిని షెజిల్డన్ అండి. కట్టిని షెజిల్డన్ ఆయన 1974లో అధికార భాష స్పృహ అనే పదాన్ని వినియోగించారు. అలాగే అధికార భాష సంఘం ఉంటుంది, అది కూడా 1975లో ఏర్పాటు చేశారు. సో ఇక్కడితో మనకి 5th లెసన్ పూర్తిగా అబ్జర్వ్ టైప్ బిట్స్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో తర్వాత వీడియోలో మరొక టాపిక్ని చూద్దాం. థ్యాంక్ యూ.